రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నంబర్లు ఎలా నిర్ణయిస్తారో తెలుసా? చాలామంది అనుకుంటారు ప్లాట్ఫామ్ నంబర్స్ ఇష్టం వచ్చినట్టు పెడతారు అని. కానీ రైల్వేలో దీనికి ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా స్టేషన్ బిల్డింగ్కి దగ్గరగా ఉన్న ప్లాట్ఫామ్కి ప్లాట్ఫామ్ నంబర్ 1గా ఇండికేట్ చేస్తారు. అంటే టికెట్ కౌంటర్, వెయిటింగ్ హాల్, ఎంట్రీ గేట్ దగ్గరున్న ప్లాట్ఫామ్ ఎప్పుడూ 1వ నంబర్ ప్లాట్ఫామ్గా ఉంటుంది. దాని తర్వాత స్టేషన్కున్న ట్రాక్ల సిరీస్లో 2, 3, 4, 5 ఇలా నంబర్లు అలాట్ చేస్తారు. ఒక స్టేషన్లో ట్రాక్లు ఎక్కువగా ఉంటే అన్ని ట్రాక్లకు ప్లాట్ఫామ్ ఉండదు. కొన్ని ట్రాక్లు మెయిన్ లైన్, కొన్ని లూప్ లైన్, కొన్ని గూడ్స్ ట్రైన్ కోసం వాడతారు. అలాంటి సమయంలో ప్లాట్ఫామ్ నంబర్లు కూడా మారుతాయి. ఇక పెద్ద జంక్షన్ స్టేషన్లలో 1A, 1B, 2A లాంటి ప్లాట్ఫామ్ నంబర్లు కూడా అసైన్ చేస్తారు. ఇది ఎందుకంటే ఒకే ప్లాట్ఫామ్ని 2 భాగాలుగా వాడటానికి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రైన్ వెళ్లే దిశ కూడా ప్లాట్ఫామ్ నంబరింగ్ మీద ప్రభావం చూపుతుంది. రైల్వేలో అప్ లైన్, డౌన్ లైన్ అని ఉంటుంది. ఒక దిశకు వెళ్లే ట్రైన్ ఎప్పుడూ ఒకవైపు ప్లాట్ఫామ్ దగ్గరే ఆగేలా ప్లానింగ్ చేస్తారు. అందుకే ప్రతి స్టేషన్లో ప్లాట్ఫామ్ నంబర్లు ఒకేలా ఉండవు. స్టేషన్ సైజ్, ట్రాక్ల సంఖ్య, ట్రైన్ రూట్లు, స్టేషన్ డిజైన్ ఇవన్నీ చూసి ప్లాట్ఫామ్ నంబర్లు నిర్ణయిస్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.